జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. మొత్తం 81 మంది నామినేషన్ వేశారు. వీరిలో ఇవాళ 23 మంది విత్డ్రా చేసుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను వెల్లడిస్తారు. హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్ లో మీరు ఓటర్ అసిస్టెంట్ బూత్ లో వాడుకోవచ్చు. సో నో మొబైల్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్కే మొబైల్ అలౌ ఉంది. బికాజ్ ప్రిసైడింగ్ ఆఫీసరే వారు తీసుకువెళ్ళొచ్చు లోపల. బికాజ్ వారు కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలినా మీకు ఎవరికి అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు, పోలింగ్ అఫీషియల్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అఫీషియల్స్ ఉండొచ్చు. లోపల ఉన్నవారు సెక్యూరిటీ బయటనే ఉంటారు. ఎవరు లోపల ఉన్నారో ఎవరికి వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ వాంట్ టు క్యారీ మొబైల్ ఫోన్. అదేవిధంగా ఓటర్స్ కూడా ఎలక్టర్స్ కూడా మొబైల్ ని క్యారీ చేయకూడదు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు అన్ని ఎలక్షన్ మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా మన దగ్గర 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 15 SSTs కూడా పెట్టడం జరిగింది, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ప్రతి ఒక్క FST వెహికల్స్ లో PTC కెమెరా కూడా ప్యాన్ చేయొచ్చు, అదేవిధంగా జూమ్ కూడా చేయొచ్చు. ఆ PTC కెమెరా కూడా రియల్ టైం వీడియో మానిటరింగ్ చేస్తున్నాం. దెన్ 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 2 వీడియో వ్యూయింగ్ టీమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా సీజ్డ్ అరౌండ్ 2.83 lakhs, 2 crores 83 lakhs 83,590 rupees సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని లిక్కర్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లిక్కర్ ఇస్ అరౌండ్ 3,69,000 వర్త్ లిక్కర్స్, అరౌండ్ 512 లీటర్స్ లిక్కర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గాంజా 1.197 kg గాంజా అండ్ 11 grams 0.001 grams MDMA, అది వర్త్ అరౌండ్ 1,41,000 సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఫ్రీబీస్ కూడా PDS రైస్, అది ఒక 1,37,840 సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మన టీమ్స్ అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో కొన్ని 1.33 crores క్యాష్ ది గ్రీవెన్స్ కమిటీ వెరిఫై చేసుకొని క్యాష్ అన్ని కరెక్ట్ గా ఉంది, అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 కేసెస్ ఆఫ్ MCC వైలేషన్ FIR కేసెస్ బుక్ చేయడం జరిగింది. వివిధ డిఫరెంట్ వ్యక్తుల మీద వారి మీద 11 కేసెస్ MCC వైలేషన్ కేసు చేయడం జరిగింది. సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాం. అది ఫేస్బుక్ లేదన్నా ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, లేదన్నా ఇఫ్ ఇట్ ఈస్ ట్విట్టర్ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు. ఎన్ని హ్యాండిల్ ఏమేమి వేస్తున్నారో దాని కూడా కంటిన్యూస్ గా పొలిటికల్ పార్టీస్ లేదా క్యాండిడేట్ లేదన్నా వారు కార్యకర్తలు ఎవరైనా వేసినా దాన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో ఇంకెవరైనా విష ప్రచారం చేశారు లేదన్నా ఈ ECI గైడ్లైన్స్ MCC వైలేషన్ చేశారన్నా వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీమ్స్ కూడా పోలింగ్ పర్సనల్, పోలీస్ పర్సనల్స్ అందరం సఫిషియంట్ టీమ్స్ ఉన్నాయి. వారు కూడా ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ ఒకసారి POs కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంపార్టెంట్ EVMs కూడా, సఫిషియంట్ EVMs కూడా మన దగ్గర ఉన్నాయి. అరౌండ్ మోర్ దాన్ 20% ఎక్స్ట్రా EVMs కూడా మన దగ్గర ఉన్నాయి. సో అన్ని ఏర్పాటు మన తరపు నుంచి చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఫ్రమ్ నా సైడ్ నుంచి. నా రిక్వెస్ట్ జాయింట్ CP గారు పోలీస్ సైడ్ నుంచి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ DO గారు, GHMC కమిషనర్ గారు. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. సో ఇప్పుడు DO గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం మీకు బ్రీఫ్ చేశారు. అది మొత్తం పరిస్థితి కూడా మీకు చెప్పారు. కేసు గురించి 11 కేసెస్ వైలేషన్ MCC కేసెస్ టిల్ నౌ అది బుకింగ్ జరిగింది. తర్వాత సీజర్ కానీ NDPS గాంజా కానీ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన సైడ్లో కూడా ప్రాపర్గా ప్రిపరేషన్ జరుగుతుంది.
సఫిషియెంట్ ఫోర్స్ పెడుతున్నాము యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత టోటల్ 10 మన చెక్ పోస్ట్ కూడా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ప్లేసెస్లో స్ట్రాటజిక్ లొకేషన్లో పెడుతున్నాను. 27th పారామిలిటరీ ఫోర్స్ వస్తున్నారు 8 కంపెనీస్. అది నేను 8 కంపెనీ అడిగాను. సో ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా 8 కంపెనీ నాకు ఇస్తున్నారు. సో 8 కంపెనీ వస్తే మొత్తం స్ట్రాటజిక్ లొకేషన్లో చెక్ పోస్ట్లో ఎఫ్ఎస్టీస్లో కూడా పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో వీఆర్ రెడీ ఫర్ దాట్. వీఆర్ రెడీ ఫర్ వెరీ ఫ్రీ ఫేర్ ఎలక్షన్. తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ విల్ బుక్ cases as per the fact and as per the merit, and will do a proper investigation and will take action against concerned also. తర్వాత అది మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి కూడా డిప్లాయ్మెంట్ ప్లాన్లో అది ప్రాపర్గా ప్లాన్ చేశాను. సో ఇది ఆల్ క్రిటికల్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది కూడా ప్లాన్లో ఉంది. సో వీఆర్ ప్రాపర్లీ రెడీ ఫర్ ద ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈరోజు మన నామినేషన్ విత్డ్రావల్ కూడా జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మన దృష్టిలో వచ్చింది. సో విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు మేక్ దిస్ ఎలక్షన్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్, అండ్ వీ విల్ ఎన్కరేజ్ పబ్లిక్ టు కమ్ ఫర్ కాస్టింగ్ దియర్ ఓట్స్. సో విల్ గివ్ అ ప్రాపర్గా మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా ప్రాపర్గా పీస్ఫుల్ సిచ్యువేషన్ will ensure for the people. So thank you. Adi 65 critical polling station locations unnai. That is voter information slips ee roje printing chesi roju distribution start cheyadam jarigindi. BLOs velli cheyali. BLOs kuda prati okkaru evaru voter information slip istunaro varu దగ్గర సైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఓటర్ ఇన్ఫర్మేషన్ హాఫ్ పేజ్ ఉంటుంది. A4లో మీకు హాఫ్ పేజ్ ఉంటాయి. దానిలో ఈసారి రైట్ కార్నర్లో ఏ పోలింగ్ స్టేషన్ మీ ఏ సీరియల్ నెంబర్ కూడా ఈసారి పెద్ద సంఖ్యలో రాయడం జరుగుతుంది. సో మీకు ఈజీగా అక్కడ వెళ్ళి పోలింగ్ స్టేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈజ్ నాట్ ఐడెంటిటీ కార్డ్. ఇట్ ఈస్ అసిస్టింగ్ ద ఓటర్ టు గో టు ద కన్సర్న్డ్ నియర్ బై ఓటర్. ఏ పోలింగ్ స్టేషన్ కు ఉందో దానికి చెప్పడానికి అది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తాం. ఇది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్. యూ షుడ్ ఆల్వేస్ క్యారీ అనదర్ ఐడెంటిటీ ప్రూఫ్. ఏపీ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, అదర్ 12 ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, అదన్నీ క్యారీ చేయాలి. అండ్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ బిఎల్ఓనే సొంతంగా ఇవ్వాలి. వారే యూ షుడ్ నాట్ గివన్ టు ఎనీ అదర్ పర్సన్. మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ బిఎల్ఓ ఎనీ పొలిటికల్ పార్టీ క్యాండిడేటో లేదన్నా కార్యకర్తనో చేసినా ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. And will take book a criminal case against them. But we are given strict warning to BLOs. Generally BLOs will definitely, they know it is the seriousness of this issue. They are always doing it. వారి మీద సూపర్వైజర్ ఉన్నారు, వారిపై సెక్టర్ మెజిస్ట్రేట్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. So there is no way it will not be distributed through any other person other than BLOs. Mandatory కాదు. Mandatory, this ID card is mandatory. Voter information slip to ensure ద క్యాండిడేట్ కు, ద ఎలక్టర్స్ కు మీకు ఈ రోజు ఎలక్షన్ ఉంటుంది, ఈ మీ పోలింగ్ స్టేషన్ పలానా పోలింగ్ స్టేషన్ మీ సీరియల్ నంబర్. మ్యాండేటరీ ఐడి కార్డ్. इसलिए मैं बोला ना, अभी प्रति पोलिंग स्टेशन के सामने वोटर असिस्टेंस बूथ रहता है, वहां पे मोबाइल काउंटर है. अभी मोबाइल आपका एक क्लॉक रूम में रखता है ना, एसी मोबाइल काउंटर हम दे रहे हैं. इफ इज अ न्यू इनिशिएटिव डन बाय इलेक्शन कमीशन दिस टाइम. सो यू कैन कैरी मोबाइल, बट यू शुड डिपॉजिट बिफोर द काउंटर. काउंटर లో డిపాజిట్ చేసుకోవాలి, దాని తర్వాత లోపల వెళ్ళాలి. It is completely a quasi-judicial authority done by RO, returning officer. बड़ी संख्या पे nomination भी आया, so he has the authority. It is a judicial function. I can tell you the numbers. Number of nomination received is 321. Nomination rejected 186, accepted 135. This nomination papers. One can file 3 or 4 papers, maximum 4 papers.
Number of candidates 211. Rejected 130. 81 accepted. Withdrawal 20. Okay, withdrawal 23. So final contesting candidate is 58 plus 1. आप बताओ. See, every nomination, I am already telling you, it's a quasi-judicial one. So it's like giving a judgment. So RO is competent to do that. But major, what I understood, major is about each individual, especially the independent candidate. He should have a 10 proposal. The 10 proposal side अंक से नहीं दिया, उसमें प्रॉब्लम हो जाता है. उसमें हाँ वही है, वही. మేజర్ నేను చెప్పినది ఇప్పుడు చెప్పాను, ప్రపోజల్స్ కరెక్ట్ గా లేదని రిజెక్ట్ చేయడం జరిగింది మాక్సిమం. దట్ ఇస్ ద మేజర్ రీజన్.